గన్నవరం ప్రాంత నరకాసురుడు అంతం జరిగింది. ఇది దీపావళి జరుపుకుంటాం మేము. గన్నవరం వల్లభనేని వంశీ అమాయకుడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా అంటారండి ఎటువంటి ఈజ్ ఎ క్రిమినల్, ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ క్రిమినల్. వల్లభనేని వంశీ అనే అతను ఆర్గనైజ్డ్ క్రిమినల్. అతను నేను పోలీసు భాషలో చెబుతున్నా, ఏ సైలెంట్ కిల్లర్. అతను ప్లాన్ వేస్తే మూడో కంటికి కూడా తెలియదు అంటాడు. ఏదైనా భూ కబ్జా చేయాలన్నా, ఎవరన్నా ఒకరిని లేపాలన్నా, ఒకరి మీద అత్యాచారం చేయాలన్నా, అఘాయిత్యం చేయాలన్నా మూడో కంటికి తెలియదు అంటారు. అంతటి నేర నిష్ణాతుడు అతను. నేరం చేయటంలో నిష్ణాతుడు అతను. పార్టీ కార్యాలయం తగలబెట్టారు. నేను కూడా నెక్స్ట్ డే వెళ్ళాను. అక్కడ తగలబెట్టి మా వాళ్ళందరినీ కొట్టి, మా వాళ్ళందరినీ అక్కడి నుంచి తరిమేసి మరలా మా వాళ్ళ మీదకే కేసు పెట్టిన ఘనాపాటి. అందుకన్నారు ఆర్గనైజ్డ్ క్రిమినల్. నేరం పట్టిసీమ మట్టంతా కొట్టేసిన వాడు. పట్టిసీమ మట్టేసి అప్పనంగా మింగేశాడు. కంసుడు లాంటి వాడు.